ఇది ఉంది కాబట్టినే ఆయన వదలాలంటే వెనకాడతారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వదిలేసినా నష్టం లేదు. ఆయనకి నియోజకవర్గంలో ఉండేది ఏంటంటే తెలుగుదేశం కేడర్, ఆయన కేడర్ తప్పించి అంటే మన పార్టీ కేడరు రెండు జనం, ఈ రెండిట్లో ఒక తేడా ఉంది. పార్టీ కేడర్ అనేటువంటి వాళ్ళు మనతో వస్తారా అంటే రారు. వాళ్ళలో 100 మంది ఉంటే మనతో పాటు ఒక 5 మందో 10 మందో వస్తారు. అది మనం తీసుకెళ్తాం. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోకి వచ్చినప్పుడు చాలా మందిని పట్టుకొచ్చుకున్నారు, వాళ్ళకి బోల్డ్ అని పోస్టులు ఇచ్చుకున్నారు. ఆయన వెళ్ళిపోగానే బీజేపీ పని అయిపోయింది అన్నారు. ఎవరు వెళ్ళారు? ఆయనతో వచ్చిన వాళ్ళు పోయారు. బీజేపీ దర్జాగా దాని దోవన జరుగుతూనే ఉంది కదా. తర్వాత సోమవీర్రాజు చూసుకున్నాడు, మళ్ళీ ఆయన పక్కన పెట్టిన తర్వాత పురంధేశ్వరి వచ్చింది, పార్టీ నడుస్తూనే ఉంది కదా. ఏముంది దాంట్లో ప్రాబ్లం? అయితే కొంత ఏంటంటే పబ్లిక్ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ కేసినేని నానికి ఇండివిజువల్ ఇమేజ్ కొంత ఉంటుంది. అయితే అది పార్టీకి కేడర్కి అతీతమైనటువంటిది. అది సాధారణంగా ఇప్పుడు గద్దె రామ్మోహన్కి అట్లాంటి వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది. విజయవాడలో చూస్తే గద్దె రామ్మోహన్కి వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది, ఈయనకు ఉంటుంది. పయ్యావుల కేసుకు ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్, పరిటాల సునీతకు ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్, జేసీ దివాకర్ రెడ్డికి ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్. అట్లా అంటే